వెల్కమ్ టు కెరియర్ పాయింట్. ఎంసెట్ చివరి ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి? వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చా? ఇంజనీరింగ్లో కొత్త బ్రాంచ్లకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? కేపీఆర్ఐటీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రత్యేకతలేంటి? మీ సందేహాలను కేపీఆర్ఐటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనాథ్ కశ్యప్, ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు నివృత్తి చేస్తారు. మనతో పాటు వాళ్ళు స్టూడియోలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా దినేష్ గారు నమస్తే అండి. అయితే ఇప్పుడు ఫైనల్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి చెప్పండి. అలాగే వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చా? ఎస్, చాలామంది విద్యార్థులకు డౌట్ ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది, సో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా? ఎస్, ప్రతి ఒక్క స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ 3 టైప్ ఆఫ్ కేటగిరీస్. ఒకటి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యి రిపోర్ట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యి సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలుకి సీటే రాని విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్, సీట్ అలాట్ అయ్యి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో తనకి ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో అంతకంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ ఈజ్ ఫైనల్ ఫేజ్ కాబట్టి సెకండ్ ఫేజ్లో కనుక మీకు ఏదైనా కాలేజ్లో సీట్ అలాట్ అవుతే అదే ఫైనల్. మళ్ళీ నాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటే కావాలి అంటే ఇవ్వరు. సో ఫస్ట్ సీట్ అలాట్ అయ్యి సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు అంతకంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి. సీట్ అలాట్ కానీ సీట్ అలాట్ అయ్యి రిపోర్ట్ చేయని వాళ్ళు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఏ ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ థర్డ్, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు. సో చాలామంది విద్యార్థులకి డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలే, 8700 మందికి ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా సీట్ రాలే. ఇలాంటి విద్యార్థులు చేసిన తప్పిదం ఏంటంటే తక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం. అండ్ బ్రాంచ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కేవలం సిఎస్సి మాత్రమే ఆప్షన్స్గా పెట్టుకోవడం. సో ఫస్ట్ ఫేజ్లోనే మనకి సీట్ రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్లో సీట్స్ సంఖ్య కూడా తగ్గుతూ ఉంటుంది. సో సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్, ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఒక మిస్టేక్ చేసినాం, మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి ఈ నెల 9 వరకు అంటే ఈ 4 డేస్ టైం ఉంది. ఈ 4 డేస్లో ఎన్నిసార్లైనా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ పెట్టిన ఆప్షన్స్ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు జాగ్రత్తగా అండ్ ఏ కాలేజీలో కొత్త బ్రాంచెస్ ఇంట్రడ్యూస్ చేశారు, ఏ బ్రాంచెస్ ఎంత ఇంటేక్ పెరిగింది, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకి tsemset.nac.in వెబ్సైట్లో క్లియర్గా పొందుపరిచారు. సో ఒకసారి ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేసి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఎంత ఇంటేక్ పెరిగింది, మనం అనుకున్న కాలేజీలో ఆ బ్రాంచ్ ఉందా లేదా. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందే మనము మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఏ విధంగా అయితే ఫస్ట్ ఫేజ్లో జాగ్రత్తగా తీసుకున్నామో సేమ్ అదే విధంగా మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే మనకి సిస్టంలో ఎంటర్ చేసుకోండి. అండ్ చాలామంది విద్యార్థులకి డౌట్ ఏంటంటే సార్ నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకున్నాను, అప్పుడు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నాను, మళ్ళీ చేయించుకోవాలా? నో నీడ్ అండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ చేయించుకున్నారో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఉన్నారు, సీట్ అలాట్ కాని వాళ్ళు అయినా సరే అప్పుడు ఏదైతే లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేశామో సేమ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు అదే యూజ్ చేసేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ 4 రోజులు సమయం ఉంది. ఈ 4 రోజులు మీరు ఏదైతే కాలేజ్ చూస్ చేసుకుంటున్నారో, ఏదైతే బ్రాంచ్ చూస్ చేసుకుంటున్నారో అదే మీ ఫ్యూచర్ కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకే, కశ్యప్ గారు, ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఏదైనా కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఆ కాలేజ్కి అక్రిడేషన్ ఉందా, ర్యాంకింగ్స్ ఉన్నాయని చూస్తున్నారు. మరి కేపీఆర్ఐటీకి ర్యాంకింగ్స్ ఉన్నాయా? సో ముందుగా ర్యాంకింగ్స్ ఆర్ అక్రిడేషన్ ఈ రెండు ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అంటే క్వాలిటీ ఉన్న కాలేజ్ అని అర్థం అండి. సో కేపీఆర్ఐటీకి ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, నాక్ అక్రిడేషన్ ఉంది. సో ఎన్బిఏ అండ్ నాక్ ముందుగా ఈ చాలామంది తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఈ ఎన్బిఏ అంటే ఏంటి, నాక్ అంటే ఏంటి అనే అవగాహన ఉండదండి. సో ఈ ఎన్బిఏ అండ్ నాక్ అనేవి యూజీసీ ఎస్టాబ్లిష్ చేసిన 2 ఆర్గనైజేషన్స్. ఇవేంటంటే ఒక కాలేజీలో అన్ని వసతులు ఉన్నాయా, చదువు పరంగా కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ, ల్యాబ్స్ పరంగా, క్లాస్ రూమ్స్ పరంగా, తర్వాత ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమేమి చేయిస్తున్నారు, ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎలా ఉంది, సో రిజల్ట్ ఓరియంటెడ్ పర్సంటేజ్ ఎలా ఉంది, తర్వాత ఆన్లైన్లో టీచింగ్ మాడ్యూల్స్ ఉన్నాయా లేదా, సో ఐసీటీ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా, ఏమేమి సదుపాయాలు కలిగిస్తున్నారు. సో ఇవన్నీ పారామీటర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే అకాడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ ఈ 3 ఎలా ఉన్నాయి అని ఒక 3 మెంబర్స్ టీమ్ వచ్చి 3 డేస్ క్యాంపస్ని విజిట్ చేసి అన్ని వస్తువులు చూసి ఈ ర్యాంకింగ్స్ ఆర్ అక్రిడేషన్స్ అని ఇస్తారండి. సో ఇప్పుడు మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అతి తక్కువ సమయం కాబట్టి ఈ రెండు అక్రిడేషన్స్ ఎన్బిఏ అండ్ నాక్ అని ర్యాంకింగ్స్ ఉన్న కాలేజ్ని చూస్ చేసుకోవడం అనేది చాలా మంచిదండి. అండ్ ఈ తక్కువ సమయంలో పిల్లలు ఇప్పుడు క్యాంపస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్న వస్తువులు తెలుసుకోవడం అనేది టైం సరిపోదు. సో అందుకని
ఈ NAC అండ్ NBA అక్రిడేటెడ్ కాలేజెస్ని మనం ఉన్న కాలేజెస్ని ట్రస్ట్ చేసుకొని మనం ఆప్షన్గా పెట్టుకుంటే మనకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకే కశ్యప్ గారు, ఉపాధి అవకాశాలు ఏ బ్రాంచ్కి ఎలా ఉన్నాయి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వీటికి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? సో ఉపాధి అవకాశాలకి విషయానికి వస్తే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్. సో ఏ కాలేజ్లో సపోజ్ కేపీఆర్ఐటీ తీసుకున్నారనుకోండి, మేము సీడ్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఈ సీడ్ అనే ప్రోగ్రాంలో ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాం. సో ఇన్ 3 ఆస్పెక్ట్స్, యాప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ వచ్చి టెక్నికల్ ట్రైనింగ్ అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. సో ట్రైనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ప్లేస్మెంట్. అండ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే నాకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయన్నది ఆ బ్రాంచ్ మీద కన్నా మనకి ఇచ్చే ట్రైనింగ్ మీద చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణనలో తీసుకోవాలి. సో ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఇలాంటి బ్రాంచెస్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్ ఏఐసిటి ఆర్ జేఎన్టీయూ వాళ్ళు ఎందుకు ఇవి ఇంట్రడ్యూస్ చేశారంటే ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారము ఏ స్కిల్ సెట్ కావాలన్నది రీసెర్చ్ చేసి నాస్కామ్ ఆర్ వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్స్ చూస్తే, సో ఇప్పుడు జాయిన్ అయిన పిల్లలు 2021 అంటే 2021లో జాయిన్ అవుతారు. సో వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ 4 years అంటే 2025లో వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్తారో, సో ఈ స్కిల్ సెట్ ఉన్న విద్యార్థులు కావాలి అని చెప్పి ఈ ఇండస్ట్రీ అండ్ అకాడమిషియా మీటింగ్ జరిగినప్పుడు తేల్చారండి. సో ఇవన్నీ పారామీటర్స్ పరిగణలో తీసుకొని ఈ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇలాంటి బ్రాంచెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో డెఫినెట్లీ ఈ బ్రాంచెస్ మనకు అట్ ది ఎండ్ ఆఫ్ 2025 స్కిల్ఫుల్ ఒక స్టూడెంట్ ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్ ఈ షుడ్ బీ స్కిల్డ్ అండ్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ అని కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ బిగ్ డేటా కానీ. సో ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్లో ఇలాంటి అన్ని టెక్నాలజీస్లో అతను ప్రొఫిషియంట్గా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి అట్ ది ఎండ్ ఆఫ్ 4th year ఆ పిల్లవాడు అనేది ఆ ఇండస్ట్రీ తగ్గట్టు రెడీ అయి ఉంటాడని చెప్పి ఈ బ్రాంచెస్ ఇంట్రడ్యూస్ చేశారు. సో కంపల్సరీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈసీఈ రిలేటెడ్ ఇలాంటి బ్రాంచెస్కి ఉపాధి అవకాశాలు చాలా బాగున్నాయండి. ఓకే అండి, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. క్రాంతి గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో క్లియర్ చేసుకోండి. సార్ నేను ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయింది సార్ నాకు. ఓకే ప్రభు, చెప్పండి. సార్ నాకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయినాక నేను బెటర్ కాలేజ్ కోసం అని దానికి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్ పెట్టుకుందామని ఇవాళ మార్నింగ్ ఆన్ చేసిన సార్. ఓకే. ఇవాళ ఈవినింగ్ నేను లాగిన్ ఐడి, క్యాండిడేట్ లాగిన్ ఐడి నుంచి లాగిన్ కాగానే క్యాండిడేట్ హ్యాస్ రిక్వైర్డ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఎంట్రీ ఇస్ నాట్ అలౌడ్ అని వస్తుంది. అంటే మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆన్లైన్లో క్యాన్సిల్ మై సీట్ అని కొట్టారా? కొట్టేసిన సార్. సో క్యాన్సిల్ మై సీట్ కొట్టారు కాబట్టి డేటాబేస్ నుంచి మీ డేటా ఎరేజ్ అయిపోయింది. సో ప్రస్తుతానికి మీరు ఎక్కడైతే వెరిఫికేషన్ చేయించుకున్నారో ఫస్ట్ ఫేజ్లో అదే సెంటర్ దగ్గరికి ఆ వెరిఫికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళండి. ఆర్ఓసి ఫామ్ తీసుకొని వెళ్తే వాళ్ళు మీకు కొత్తగా మళ్ళీ లాగిన్ ఐడి ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో పాత లాగిన్ ఐడి ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు. అండ్ దినేష్ గారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వాలా లేకపోతే కోర్స్కి ఇవ్వాలా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లు ఉంటారు స్టూడెంట్స్, దాని గురించి. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఒక స్టూడెంట్ తనకి ఇష్టం లేదు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఏం చేసింది, ఒక టాప్ కాలేజ్లో కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పి జాయిన్ అయిపోయింది. ఈ ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి మధ్యలో ఇంత గ్యాప్ రావడం వల్ల ఆ అమ్మాయి ఏం చేసింది, కెమికల్ ఇంజనీరింగ్లో ఏమేమి సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు, ఈ 4 yearsలో కెమికల్ ఇంజనీరింగ్ చదివితే ఎలాంటి జాబ్స్ వస్తాయి మొత్తం ఎంక్వైరీ చేసింది. చేసిన తర్వాత నాకు కాలేజ్ ఇంపార్టెంట్ కాదు, బ్రాంచే ఇంపార్టెంట్, నాకు కెమికల్ వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకుంది. సో కాలేజ్ ఇంపార్టెంటా, బ్రాంచ్ ఇంపార్టెంటా అంటే ఇక్కడ ఏవైతే ఇంజనీరింగ్కి సబ్జెక్ట్స్ ఉన్నాయో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, సిఎస్సి, ఆర్టిఫిషియల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఈ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ అయినా సరే వాళ్ళు సెట్ అవ్వగలుగుతారు. కానీ వాళ్ళకి ఇష్టం లేని బ్రాంచ్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఫార్మసీ కానీ, ఫార్మాడీ కానీ టాప్ కాలేజ్ కదా అని చెప్పేసి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వకపోతే వన్స్ బయటికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత పెద్ద క్యాంపస్లో చదివినా కూడా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ నార్మల్ స్టూడెంట్ లాగానే ట్రీట్ చేస్తారు. సో ఫస్ట్ స్టూడెంట్కి ఆ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఒకవేళ తను ఏదైతే బ్రాంచ్ చూస్ చేసుకుంటున్నాడో ఆ బ్రాంచ్లో 4 సంవత్సరాలు ఎలాంటి సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది, ఆ సబ్జెక్ట్స్ చదువుతాడా లేదా, తనకి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ పేరెంట్ తెలుసుకోవాలి. అండ్ స్టూడెంట్ అంటే జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి తను బీటెక్ వచ్చే సమయానికి తనకి డెసిషన్ మేకింగ్ అంత ఈజీ కాదు. సో అలాంటి సందర్భంలో ఫస్ట్ మనకి సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఈలోపు
ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేకపోతే గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఏ బ్రాంచ్ అయితే మనం చూస్ చేసుకుంటున్నామో ఆ బ్రాంచ్ చూస్ చేసుకుంటే ఎలాంటి సబ్జెక్ట్స్ చదవచ్చు అండ్ ఎలాంటి కంపెనీస్లో ఫ్యూచర్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ మీరు చూస్ చేసుకునే కాలేజ్కి కూడా ఎలాంటి అక్రిడేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ కాలేజ్లో సిఎస్సి, ఈసీఈ, ఐటీ, ట్రిపుల్ ఏదైనా పర్లేదు అనుకుంటారు. కొంచెం కింది లెవెల్కి వచ్చేసరికి ట్రిపుల్ వద్దు అంటారు. ఎందుకు? ఇక్కడికి వచ్చేసరికి కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేరు. సో ఫస్ట్ థింగ్, కాలేజ్కి అక్రిడేషన్స్ ఉన్నాయా లేవా, ర్యాంకింగ్స్ ఉన్నాయా లేవా, అక్కడ ఫెసిలిటీస్, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే హాస్టల్ ఉందా లేదా, ఒకవేళ హైదరాబాద్లో ఏదైనా మూలం నుండి కాలేజ్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బ్రాంచ్ విషయానికి వచ్చేసరికి ఆ స్టూడెంట్కే మీరు ఫ్రీడమ్ ఇచ్చేసేయండి. తను ఆ చదువుతాడా చదవడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే బ్రాంచ్ ఇంట్రడ్యూస్ చేయండి తప్ప పెద్ద కాలేజ్ కదా ఏ బ్రాంచ్ అయితేంది అని మాత్రం పంపించకండి. ఆ తర్వాత 4 సంవత్సరాలు తను ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అంటే ఈరోజు తను చూస్ చేసుకునే బ్రాంచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఆసక్తి ఉందా లేదా, అది ఈరోజు మార్కెట్లో కంప్యూటర్ సైన్స్ బాగా డిమాండ్ ఉంది అని అందరూ అంటున్నారు. ఎస్, నిజంగానే డిమాండ్ ఉంది. అలా అని చెప్పేసి ఏదో అక్రిడేషన్ లేని నార్మల్ కాలేజ్కి, రిమోట్ ఏరియాలో ఫ్యాకల్టీ కూడా సరిగా లేని కాలేజ్కి వెళ్తే ఎంత మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్ అయినా సరే వేస్టే కదా. అలా అని చెప్పేసి టాప్ కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ టాప్ క్యాంపస్లో తను సిఎస్సి రాకపోయినా ఎలక్ట్రికల్ మెకానికల్ చేసినా కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుంది కదా. సో బ్రాంచ్ చూస్ చేసుకునే ముందు స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంది, కాలేజ్ చూస్ చేసుకునే ముందు పేరెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకే దినేష్ గారు, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. వినయ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి వినయ్ గారు. హలో మేడం. మీ డౌట్ క్లారిఫై చేసుకోండి. మా సిస్టరు బైపీసీ చేసిందండి. ఓకే. తనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేటివి కన్ఫ్యూజన్ లో ఉన్నది. ఓకే, ఏమన్నా క్లారిటీ ఇవ్వగలరా? లేదండి, ఇప్పుడు బైపీసీలో ప్రతి వాళ్ళకి ఆప్షన్స్ ఏంటంటే బయోటెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మాడీ ఈ 3 కోర్సెస్ ఉంటాయి. సో ఫార్మసీలో ఒక కాలేజీలో 100 సీట్స్ ఉంటే 70 సీట్స్ కౌన్సిలింగ్లో ఉంటాయి. ఆ 70లో 35 ఎంపీసీ వాళ్ళకు ఉంటాయి, 35 సీట్స్ బైపీసీ వాళ్ళకు ఉంటాయి. సో ఫస్ట్ ఎంపీసీ కౌన్సిలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్లన్నీ బైపీసీ వాళ్ళకి ఇస్తారు. సో ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోవడానికి మనకి ఈ నెల 18 వరకు టైం ఉంది. సో 18th తర్వాత మేబీ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ బైపీసీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా అయితే నోటిఫికేషన్ రాదు అండి. రైట్, థ్యాంక్ యూ వినయ్ గారు. అండ్ కశ్యప్ గారు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి, అలాగే కాలేజ్ ఫీజు ఎలా ఉంటుంది అండ్ హాస్టల్ ఫీజు ఎలా ఉంటుంది? సో కేపీఆర్ రెడ్డి క్యాంపస్ హైదరాబాద్లో గట్కేసర్లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇట్స్ ఏ 22 acre గ్రీన్ క్యాంపస్ అండ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. అండ్ అకాడమిక్స్ పరంగా వస్తే ఫ్యాకల్టీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. అండ్ వాళ్ళు మాస్టర్స్ కానీ, పిహెచ్డి కానీ, ఐఐటి, ఎన్ఐటి, తర్వాత అబ్రాడ్లో ఎంఎస్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫ్యాకల్టీగా చేస్తున్నారు. అండ్ అన్ని ల్యాబ్స్ పరంగా కానీ, క్లాస్ రూమ్స్ పరంగా కానీ అన్ని డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబొరేటరీస్ యాజ్ పర్ ఏఐసిటి అండ్ జేఎన్టీయూ నామ్స్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే అన్ని పార్ట్స్ ఆఫ్ ది సిటీలో మా బసెస్ అనేవి ఉంటాయి. సో దట్ సెక్యూర్డ్ అండ్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది. అండ్ హాస్టల్ విషయానికి వస్తే ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది. సో ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉండడం వల్ల ఏంటంటే ఉపయోగము, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ దే కెన్ ఫీల్ సెక్యూర్ అండ్ అకాడమిక్ బ్లాక్స్కి యాక్సెస్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఏ క్లాస్ మిస్ అవ్వడం అన్నది కానీ, బస్ లేట్ అవ్వడం వల్ల కానీ అలాంటివి ఏవి ఉండవు. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అండి. సో మా దగ్గర ప్లేస్మెంట్స్ కోసం మేము సీడ్ అనే ట్రైనింగ్ ఇస్తున్నాము అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము, గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ నెక్స్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది. సో అండ్ వర్క్షాప్స్, గెస్ట్ లెక్చర్స్, సెమినార్స్ అండ్ టెక్నికల్ ఫెస్ట్, యాన్యువల్ ఫెస్ట్ ఇలాంటి చాలా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే సో ఐబిఎం, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటివన్నీ కంపెనీస్ మా దగ్గర ఆన్ క్యాంపస్కి వస్తాయి. అండ్ దీనికి తగ్గట్టు మేము ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి మా పిల్లలు చాలామంది ప్లేస్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి అన్ని స్టూడెంట్ని 360 degrees ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఏవైతే ఫెసిలిటీస్ కావాలో అన్ని ఫెసిలిటీస్ కేపీఆర్ఐటి క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా తల్లిదండ్రులు కానీ, స్టూడెంట్స్ కానీ వచ్చి క్యాంపస్ విజిట్ చేసి దెన్ దే కెన్ టేక్ ద డెసిషన్. రైట్, దినేష్ గారు, కౌన్సిలింగ్లో ఒకవేళ సీట్ రాకపోతే కేపీఆర్ఐటీలో అడ్మిషన్ కావాలంటే ఎలా? సో దానికంటే ముందు ఇంతకుముందు కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా. సో ఒక కాలేజ్ గురించి సార్ ఇప్పుడు ఏవైతే ప్రత్యేకతలు చెప్పాడు, సో ఒక పేరెంట్ ఫస్ట్ ఏం ఆలోచిస్తాడు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హైదరాబాద్ పంపించే ముందు మా అబ్బాయి ఆర్ అమ్మాయి సేఫ్గా, సెక్యూర్డ్గా ఉన్నారా లేదా.
సో వాళ్ళు అక్కడెక్కడి నుంచో వీళ్ళని హైదరాబాద్కి పంపించినప్పుడు ప్రైవేట్ హాస్టల్లో ఉంచినా లేకపోతే బయట రూమ్లో ఉంచినా ఒకటి అటెండెన్స్ ప్రాబ్లం, రెగ్యులర్గా వెళ్ళరు. ఎందుకంటే జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్కి స్టార్ట్ అయ్యే టైంలో వాళ్ళకి తెలియకుండానే కొత్త ఆలోచనలు, అక్కడనే వాళ్ళు చెడిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ పేరెంట్ క్యాంపస్ హాస్టల్. ఇప్పుడు సార్ చెప్పాడు కేపీఆర్ఐటీలో గర్ల్స్కి బాయ్స్కి ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉందని. ఎస్, ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది కాబట్టి 100% స్టూడెంట్ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే చుట్టూ వాళ్ళకి సంబంధించిన క్రౌడే ఉంటారు, అక్కడున్న వార్డెన్ కూడా ఫ్యాకల్టీ మెంబరే అయి ఉంటాడు, అండ్ కాలేజీలో ఉన్న డిజిటల్ లైబ్రరీ యాక్సెస్ 24/7 యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో స్టూడెంట్ తనకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఫ్రెండ్స్తో ఒక టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు మనం చదివి నేర్చుకోవడం కంటే 10 మందితో కలిసి డిస్కస్ చేసుకోవడం వల్ల ఇంకెక్కువగా గుర్తుండిపోతుంది. సో ఆ 10 మంది కూడా మన కాలేజ్కి సంబంధించిన మన క్లాస్ రూమ్కి సంబంధించిన విద్యార్థులే అయి ఉంటే ఇంకా అద్భుతం. సో హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్స్ కానీ లేకపోతే సార్ చెప్పినట్టు NBA NAC అక్రిడేషన్. ఇంత తక్కువ సమయంలో ఒక కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ అంతా బాగున్నారా లేదా చూస్ చేసుకోవాలి అంటే మనకు కష్టం. సో ఆ కాలేజీకి NBA NAC అక్రిడేషన్ ఉంది కాబట్టి బ్లైండ్గా మనం ఈ సందర్భంలో ఇంత తక్కువ సమయంలో ఆప్షన్గా పెట్టుకోవచ్చు. అండ్ మేజర్గా పేరెంట్ ఆలోచించేది కమ్యూనికేషన్ గ్యాప్. అంటే కాలేజీలో ఏం జరుగుతుంది, స్టూడెంట్ చదువుతున్నాడా లేదా, తన అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏంటి, అటెండెన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా కొన్ని కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయరు. లాస్ట్కి సెమ్ ఎగ్జామ్స్ కంటే ముందు అప్పుడు ఇన్ఫామ్ చేస్తారు అటెండెన్స్ తక్కువ ఉండడం వల్ల మీ అబ్బాయి డిటైన్ అవుతున్నాడు అని చెప్పేసి. సో అది చేయకుండా ముందు నుండే స్టూడెంట్ పేరెంట్కి మీ అబ్బాయి ఈ మంత్ పర్సంటేజ్ ఇంత, ఇలానే ఉంటే డిటైన్ అవుతాడు అని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటే పేరెంట్ కూడా స్టూడెంట్ని వెళ్తున్నావా లేదా ఏంటి ఎలా ఉంది తెలుసుకుంటూ ఉంటాడు. సో మన కాలేజ్ నుంచి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ పేరెంట్కి వెళ్ళిపోతుంది. దానివల్ల స్టూడెంట్ భయంతో రెగ్యులర్గా కాలేజ్కి రావడం కానీ అండ్ వాళ్ళ పేరెంట్కి కూడా కాలేజ్ నుంచి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వెళ్తున్నప్పుడు నమ్మకం కలగడం కానీ జరుగుతుంది. సో ఫస్ట్ హాస్టల్ ఉందా లేదా, బస్ ఉందా లేదా, ఇవన్నీ కంటే ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ. ఎన్ని కాలేజీలు కూడా తెలంగాణలో దాదాపు 180-190 ఇంజనీరింగ్ కాలేజీలు కొత్త బ్రాంచెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. చేసినంత మాత్రాన అక్కడ ఫ్యాకల్టీ సరిగా ఉన్నారా లేదా. సో AIML నిజంగానే మార్కెట్లో డిమాండ్ ఉంది, డేటా సైన్స్ సూపర్ బ్రాంచ్, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఈ బ్రాంచెస్కి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడ ట్రైన్ అయ్యారు. సో KPRITలో ఉన్న ఫ్యాకల్టీ దే ట్రైన్ ఫ్రమ్ IITs అండ్ NITs. అక్కడ ఇప్పుడున్న ఫ్యాకల్టీ ఎవరు కూడా అప్పట్లో ఉన్న వాళ్ళు సీనియర్ ఫ్యాకల్టీస్ కాబట్టి అప్పట్లో ఈ కోర్సెస్ లేవు. కానీ ఈ ఫ్యాకల్టీ NITస్కి IITస్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేషన్ కోర్సెస్ చేసిన తర్వాత నౌ దే ఆర్ రెడీ టు టీచ్. సో అలాంటి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చూసుకోవాలి. సో టీచింగ్ ఫ్యాకల్టీయే కాలేజ్కి మెయిన్ పిల్లర్. వాళ్ళ ద్వారానే మనం నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాము. వాళ్ళు ఏది చెప్పిందో అది నేర్చుకున్నాం కాబట్టి మనము క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతాము. సో ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంటో కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎస్ KPRIT 100% బెటర్ కాలేజ్ చూస్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పారు కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ప్రతి కాలేజ్కి కూడా 100 సీట్స్లో 70% కౌన్సిలింగ్, 30% మేనేజ్మెంట్ కోటా. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్కి కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే 30% మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకోవచ్చు. సో KPRITలో బేస్డ్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే 10th ఇంటర్మీడియట్లో మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, MCET ర్యాంక్ ఏ విధంగా ఉంది, JEE ర్యాంక్ ఏ విధంగా ఉంది చూస్ చేసుకొని ఎలాంటి డొనేషన్స్ లేకుండా ట్యూషన్ ఫీ ఏదైతే 70,000 గవర్నమెంట్ ఫిక్స్ చేసిందో అదే ఫీజుకి కాలేజ్ వాళ్ళు సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హాస్టల్ ఫీజు కూడా నామినల్గానే ఉంటుంది 50-60,000లో. సో ఫస్ట్ క్యాంపస్ విజిట్ చేయండి, క్యాంపస్లో ఉన్న ఫెసిలిటీస్ చూడండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి, హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి. ఆ తర్వాత మీరు మీ స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేయండి. అయితే త్వరలో ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి, మరి మీరు స్టూడెంట్స్కి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? సో సలహాలు ఇచ్చే ముందు స్టూడెంట్స్కి పేరెంట్సే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలండి. సో స్టూడెంట్ కాలేజ్ లోపలికి వెళ్తున్నాడు, ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకోగానే అండ్ ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించగానే పేరెంట్ ఏమనుకుంటున్నాడు, నా పని అయిపోయింది, తనకి జాబ్ వచ్చేసింది అలా అని చెప్పేసి చాలామంది వాళ్ళ అబ్బాయిని పట్టించుకోకుండా చెడు రూట్లో వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు. సో ఫస్ట్ ఈ స్టూడెంట్ని, మీ అబ్బాయిని అమ్మాయిని ఏదైతే ఈ ఇంటర్మీడియట్ వరకు జాగ్రత్తగా చూసుకున్నారో, ఇంటర్మీడియట్లో చాలామంది పేరెంట్స్ కాలేజ్ దాకా వెళ్ళి దింపొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ బీటెక్ రాగానే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసిందని వదిలేస్తారు. ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది, ఫ్రీడమ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది. సో స్టూడెంట్ని బీటెక్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు అలానే మానిటర్ చేస్తూ ఉండండి. అండ్ స్టూడెంట్ విషయానికి వచ్చేసరికి డే 1 స్టార్టింగ్ కాలేజ్లో వచ్చినప్పటి నుండి తను కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాంగ్ విత్ అకాడమిక్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయాలి. టాప్ MNC కంపెనీస్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ
రిటర్న్ టెస్ట్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, వీటి మీదనే ఇంటర్వ్యూ ఉంటుంది, వీటి మీదనే క్వాలిఫై సెలెక్ట్ చేయడం ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ నుండే వాళ్ళు ఈ ఆప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుందండి, ఫస్ట్ ఇయర్లో తన బుక్ కొనేసుకుంటే 4 years ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాట్ ఓన్లీ ఇంటర్వ్యూ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తను యూజ్ అవుతుంది ఆ బుక్. సో ఆప్టిట్యూడ్, రీజనింగ్లో స్కిల్స్ పెంచుకోవాలి. కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ అంటేనే కమ్యూనికేషన్, ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో కేపీఆర్ఐటీలో కమ్యూనికేషన్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ కూడా ఉంది కాబట్టి సో స్టూడెంట్ డే 1 నుండి ఇంగ్లీష్ మీద గ్రిప్ పెంచుకోవాలి. సో మాతృభాష ఇంపార్టెంటే కాదు, అలా అని కాకుండా తను ఇంగ్లీష్ మీదనే ప్రపంచమంతా నడుస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే తన దగ్గర ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే లాంగ్వేజ్ ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్లో స్కిల్స్ పెంచుకోవాలి. సో కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ బాగా యూటిలైజ్ చేసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే 100% తను ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్. చాలామంది బీటెక్ వచ్చేసరికి 4th yearలో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వేరే ఎవరో ఫ్రెండ్స్ గ్రూప్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, వాళ్ళు చేసేస్తారులే అని చెప్పేసి వదిలేసుకుంటారు. అలా కాకుండా మీ యాక్టివ్ రోల్ కూడా అందులో ఉండాలి, అప్పుడే మీకు ప్రాజెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది. అండ్ నెట్వర్కింగ్. సో ఈ 4 yearsలో స్టూడెంట్ నెట్వర్కింగ్ అంటే ఫేస్బుక్లో నేను యాక్టివ్గానే ఉంటాను సార్ అంటారు. సో ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండడం వేరు, నెట్వర్కింగ్ వేరడు. ఇప్పుడు మనకి లింక్డ్ఇన్ ఉంది, చాలా జాబ్ సైట్స్ ఉన్నాయి, మాన్స్టర్, నౌకరీ ఇలాంటి సైట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే నేను చూడమని చెప్పట్లేను, అలవాటు చేసుకుంటూ వెళ్తే 4 years వచ్చేసరికి దానిపైన పూర్తి అవగాహన వస్తుంది. లింక్డ్ఇన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎన్నో రిక్రూట్మెంట్ కంపెనీస్ నుంచి ఇన్విటేషన్స్ వస్తుంటాయి. సో అది ఏ విధంగా, ఎలా మనం అందులోకి జాయిన్ అవ్వాలి, సోషల్ వెబ్సైట్స్లో ఎలా మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, ఎక్కడెక్కడ సెమినార్స్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ పేపర్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి, వాటికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరు సపోర్ట్ చేస్తారు, కానీ స్టూడెంటే యాక్టివ్గా లేకుండా కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీని ఏం అడగకపోతే తను కామ్గానే ఉంటాడు. సో ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మనకి ఏదైనా డౌట్ ఉంటే డౌట్ని మైండ్లో అలానే పెట్టేసుకుంటే అది అలానే ఉండిపోతుంది. రేపు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ ఎవరు చేయలేరు. సో ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అంటే మీ మైండ్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా ఎప్పటికప్పుడు అడగడం నేర్చుకోవాలి. సో క్వశ్చన్ చేయడం నేర్చుకుంటే ఇక్కడే కాదు సమాజంలో ఎక్కడైనా సరే మనకు ఏ సబ్జెక్ట్ అయినా సరే నాలెడ్జ్ గెయిన్ చేయడం చాలా ఈజీ. సో ఈ ఒకటే స్కిల్స్ కాదండి, దెర్ ఆర్ సో మెనీ. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ 4 సంవత్సరాలు ఒక మంచి ప్రణాళికతో ఏర్పరచుకొని సక్సెస్ఫుల్గా చదివితే తనకి 100% ప్లేస్మెంట్ రావడం ఇబ్బందే కాదు. నాట్ ఓన్లీ ఇన్ ఎంఎన్సీస్, పబ్లిక్ సెక్టార్లో కూడా చాలామంది ఇంజనీరింగ్, తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుండి 4 ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు మొన్న. సో వాళ్ళు ఒక ప్లాన్తో వెళ్ళారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి దేవుడు అదే బ్రెయిన్ ఇచ్చాడు, అదే నాలెడ్జ్ ఇచ్చాడు. అలాంటప్పుడు మనం కూడా ఒక ప్రాపర్ ప్లాన్తో వెళ్తే 100% సక్సెస్ అవుతాము. ఈ సక్సెస్ అయ్యే మార్గంలో ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా వాటిని ఫేస్ చేస్తూనే వెళ్ళాలి తప్ప భయపడుతూ వెనకకి వెళ్తే బ్యాక్లాగ్స్ పడిపోతాయి. దాని తర్వాత 4 yearsలో కావాల్సిన బీటెక్ 6 years 7 years పడుతుంది. ఆ 1 year పెరిగినా కూడా ఏ కంపెనీ కూడా మనని యాక్సెప్ట్ చేయదు. మినిమం 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. అలానే అకాడమిక్స్లో కూడా 70% అబోవ్ ఉంటేనే మనని కంపెనీ సెలెక్ట్ చేస్తాయి. రైట్. కశ్యప్ గారు మీరు చెప్పండి, కేపీఆర్ఐటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? అది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు వాళ్ళని? సో ఇందాక దినేష్ గారు చెప్పినట్టు ఒక స్టూడెంట్ ఆర్ పేరెంట్ ప్రెసెంట్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ 4 years వాళ్ళ ఎయిమ్ ఆర్ మోటో ఏముంటుందంటే నా కొడుకు కానీ నా కూతురు కానీ ఆ విద్యార్థికి కానీ సో ఐబిఎంలో ప్లేస్ అయ్యామా, క్యాప్జెమిన్లో ప్లేస్ అయ్యామా, సో ఇలాంటి ఎంఎన్సీస్లో మనం ప్లేస్ అయ్యామా లేదా అన్నది ఆలోచిస్తారనమాట. సో దీనికోసం మేము ఇది పరిగణనలో తీసుకొని స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మేము సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. సో ఈ సీడ్ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక కంపెనీ కాలేజ్కి వచ్చినప్పుడు ఆ విద్యార్థిని రిక్రూట్ చేసుకోవాలంటే 3 rounds క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ రౌండ్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు, దాన్నే రిటర్న్ టెస్ట్ అంటారు. సెకండ్ రౌండ్లో టెక్నికల్ ట్రైనింగ్, C++, జావా, పైథాన్ ఇలాంటి బిగ్ డేటా ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద వాళ్ళకి ఎంతవరకు పట్టుంది, ఎంతవరకు అవగాహన ఉందని టెస్ట్ చేస్తారు. థర్డ్ రౌండ్లో వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్లో ఎలా ఉన్నారు, ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఉన్నారా లేదంటే కనుక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ టెస్ట్ చేస్తారనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సీడ్ ప్రోగ్రాంలో మేము ఎవ్రీ వీక్ యాప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ మీద 2 hours, నెక్స్ట్ టెక్నికల్ ట్రైనింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్లో అయితే C నేర్పిస్తాం, సెకండ్ సెమిస్టర్లో C++, ఇలా ఒక స్ట్రాటజిక్గా సిలబస్ ఫ్రేమ్ చేసి యాజ్ పర్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్స్, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎలా ఉండాలో అలా ట్రైనింగ్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ మీద 2 hours. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ 4th year వచ్చేసరికి 4th year స్టార్ట్ అయిందంటే కేపీఆర్ఐటీ స్టూడెంట్స్ దే విల్ బి ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్.
థర్డ్ ఇయర్లోనే వాళ్ళకి ఒక 4-5-6 టైమ్స్ మాక్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, ఇండస్ట్రీ నుంచి హెచ్ఆర్స్ పిలిపించి హెచ్ఆర్స్ ఇంటరాక్షన్స్ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు టీసీఎస్ కానీ ఎంఎన్సీస్ ఏవైనా వచ్చినప్పుడు, కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఇంటర్వ్యూస్ అనేవి కాన్ఫిడెన్స్తో క్రాక్ చేస్తారు. సో అందుకే మా కేపీఆర్ఐటీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 2021 పాస్అవుట్స్లో ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ తీసుకుంటే ఒక అమ్మాయికి 7 కంపెనీస్లో ఆఫర్స్ వచ్చాయండి. అన్ని ఎంఎన్సీస్, విప్రో, ఐబిఎం, క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్. సో ఇలాంటి 7 డిఫరెంట్ కంపెనీస్లో విత్ హైయెస్ట్ ప్యాకేజ్ ఐ మీన్ షీ గాట్ ది ఆఫర్. సో ఏ కంపెనీకి వెళ్ళాలని చెప్పి ఆ అమ్మాయి ఇప్పుడు చూస్ చేసుకునే దీంట్లో ఉంది. సో కంపెనీ వాళ్ళు మమ్మల్ని చూస్ చేసుకుంటారన్నది పోయి ఆ స్టూడెంట్ నేనే కంపెనీకి వెళ్ళాలి అనే స్థాయిలో మేము రెడీ చేస్తాం అనమాట. సో ఇలా మేము ప్లేస్మెంట్స్ కోసం స్టూడెంట్స్ని ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్గా రెడీ చేస్తామండి. థ్యాంక్ యూ కశ్యప్ గారు, Thank థ్యాంక్ యూ దినేష్ గారు. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.